హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు తెలుసు మీలో చాలా మంది నన్ను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు. ఎందుకంటే 10th కంప్లీట్ చేసుకొని పాలిసెట్ ఎగ్జామ్ రాసుకొని పాలిటెక్నిక్ కాలేజెస్లో ఎంట్రన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. సో మస్ట్ 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 వాచ్ వీడియో. ఎందుకంటే నేను కూడా పాలిటెక్నిక్ కంప్లీట్ చేసుకున్నాను 2018 to 2021 ఇయర్ బ్యాచ్. ఆల్మోస్ట్ 5 years అయితే అయిపోయింది. సో నా ఇన్సైట్స్ మీరు పాలిటెక్నిక్ జాయిన్ అవ్వక ముందు తెలుసుకోవడం అనేది ఎంతో కొంత మీకు హెల్ప్ చేస్తుంది. పాలిటెక్నిక్ వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ప్లేస్మెంట్స్ ఏంటి, కాలేజ్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా జస్ట్ కొంచెం మాట్లాడుకుందాము. మస్ట్ వాచ్ వీడియో కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. కంప్లీట్ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే మన ఛానల్ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సో ఈ వీడియో ఏంటి అంటే ఎస్పెషల్లీ జాయినింగ్ ఇన్ పాలిటెక్నిక్, ట్రై టు వాచ్ దిస్ అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. అండ్ థింగ్స్ మస్ట్ నో బిఫోర్ జాయినింగ్ పాలిటెక్నిక్. సో కొన్ని థింగ్స్ ఉన్నాయి, మీరు జాయిన్ అవ్వక ముందే పాలిటెక్నిక్ తెలుసుకుంటే చాలా చాలా మంచిది. అందులో కొన్ని పాయింట్స్ మనం ఇక్కడ రాసాం చూడండి. డోంట్ జాయిన్ జస్ట్ ఫర్ టైం పాస్. ఓకే, చాలా మంది స్టూడెంట్స్ తప్పుగా తీసుకోవద్దు. టైం పాస్ కోసం మాత్రమే, ఇంటర్ అంటే అది వేరు, పాలిటెక్నిక్లో టైం పాస్ కోసం మనం జాయిన్ అవుదాం, బీటెక్ అట్మాస్ఫియర్ ఉంటుంది పాలిటెక్నిక్ కూడా. ఎవరైనా మీకు అలా చెప్పినా, మిస్గైడ్ చేసినా అందులో మీరు వినొద్దు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే జస్ట్ ఫర్ టైం పాస్ అయితే మాత్రం పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వద్దు. మీరు జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచే వెంటనే మీరు ఐఏఎస్ ఐపీఎస్ మాదిరిగా చదివేయండి అని నేను చెప్పట్లేదు. బట్ మీరు ఎందుకు జాయిన్ అయ్యారు అనేది ఒక ఏం పెట్టుకోండి. బీటెక్ వెళ్ళాలనుకుని జాయిన్ అయ్యారా, బీటెక్ వెళ్ళిన తర్వాత ఒక మంచి ప్లేస్మెంట్ సంపాదించాలనుకుంటున్నారా, లేదా పాలిటెక్నిక్లో జాయిన్ అయిన తర్వాత 3 years లోపే పాలిటెక్నిక్లోనే మంచి కోర్ కంపెనీలోని మీరు మంచి ప్లేస్మెంట్ తెచ్చుకోవాలనుకుంటున్నారు అనేది ఒక ఏం పెట్టుకోండి. జస్ట్ ఫర్ టైం పాస్ అయితే జాయిన్ అవ్వద్దు. స్టార్టింగ్ ఫ్రమ్ ది డే 1 మీ ఎయిమ్ మీద వర్క్ చేయండి. ఎప్పుడైతే మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవకాశం వస్తుందో కాలేజ్లోని, బెస్ట్ ప్లాట్ఫామ్ అవుతుంది పాలిటెక్నిక్ కాలేజెస్. సెమినార్స్లో కానీ, తర్వాత ఇంటర్న్షిప్స్లో కానీ, ప్రాజెక్ట్స్లో కానీ, వైవాస్లో కానీ, ప్రతి దగ్గర కూడా మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన ప్రతి దగ్గర ప్రూవ్ చేసుకోండి. ఇట్ కుడ్ బి అ వెరీ 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 గుడ్ ప్లాట్ఫామ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. సో కాబట్టి ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎప్పటికన్నా కూడా. సెకండ్, చూస్ బ్రాంచ్ కేర్ఫుల్లీ. సో చాలా మంది ఇక్కడ ఈ వీడియో చూస్తున్న వాళ్ళే మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ఆ ప్రాసెస్ కోసం మీకు వీడియో కావాలంటే అది కూడా నేను చేస్తాను. వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ అంటే మీకు ఏ కాలేజ్లో ఏ బ్రాంచెస్ కావాలి అని చెప్పి ఒక ఫిల్లింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది, మీకు మీరే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడే చాలా మంది తప్పు డెసిషన్స్ తీసుకుంటారు. జస్ట్ ర్యాండమ్ హైప్, ఆ సిఎస్సికి అలా ఉంది, ఈసీఈకి అయితే ఎలా ఉంది అని చెప్పి జస్ట్ ర్యాండమ్ హైప్తో మీరు తీసుకోవడం అనేది చాలా తప్పు అవుతుంది. ఫ్రెండ్స్ ఏదైతే పెట్టారో మీరు అదే బ్రాంచ్లోకి వెళ్ళిపోవడం కూడా తప్పే. ఓకే, లేదా కాలేజ్ దగ్గర ఉంది, ఇక్కడే పక్కనే ఉంది, ఈ కాలేజ్లో ఏ బ్రాంచెస్ ఉన్నాయో అవే లిస్ట్లో పెట్టుకుందాం అని చెప్పి అయితే అస్సలు చేయొద్దు. సో మీరు ఆలోచించండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఈసీఈ అంటే ఏంటి, కంప్యూటర్ సైన్స్, సిఎస్సి అంటే ఏంటి, ఎలక్ట్రికల్ అంటే ఏంటి, మెకానికల్ అంటే ఏంటి తెలుసుకోండి. మీరు ఎందులో ఇంట్రెస్టెడ్ ఉన్నారు. 10th అయిపోయింది అంటే యు ఆర్ మెచ్యూర్ ఎనఫ్. ఓకే, మీకు అర్థమవుతుంది. మీ పేరెంట్స్తో సజెషన్స్ తీసుకోండి. ఎవరైనా బ్రదర్స్ ఉంటారు, ఓకే, వాళ్ళతో మీ సజెషన్స్ తీసుకోండి. ఏంటి, దేని వైపు మీరు వెళ్ళాలనుకుంటున్నారు, ఫస్ట్ మీ ఇంట్రెస్ట్, దెన్ తర్వాత సజెషన్స్. వాటి కోసం చూసి చాలా వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. మీకు బ్రాంచ్ రిలేటెడ్గా మంచి ఇన్ఫో కావాలి అంటే ఆ వీడియోస్ చూసి ఏ బ్రాంచ్ కావాలనుకుంటున్నారో ఒక 1-2 బ్రాంచెస్ ఏమైనా లిస్ట్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్లో ఇవ్వడానికి ట్రై చేయండి. అంతేగాని జస్ట్ ర్యాండమ్ హైప్ వల్ల, లేదంటే కాలేజెస్ దగ్గర ఉన్నాయో, లేదా ఫ్రెండ్స్ వెళ్తున్నారని చెప్పి తీసుకోవద్దు. తర్వాత మళ్ళీ మీరే మోసపోతారు. ఎందుకంటే మీకు అది అర్థం కాదు, బ్యాక్లాగ్స్ ఉండిపోతాయి, దాని తర్వాత ప్లేస్మెంట్స్ రావు, దాని తర్వాత బీటెక్లో ఇబ్బంది పడతారు. ఇవన్నీ చేయొద్దు. సింగిల్ బ్రాంచ్ సెలెక్షన్స్ మీ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. దెన్ చూస్ కాలేజ్ వైజ్లీ. ఇక్కడ కూడా అంతే, కాలేజ్ని కూడా వైజ్గా చూస్ చేసుకోండి. మీ ర్యాంక్ ఎంత వచ్చింది, మీ ర్యాంక్కి ఎలాంటి కాలేజెస్ వస్తాయి, ఓకే, ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, లేదంటే ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉన్నది, కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, లైక్ అంటే టీచర్స్ బాగా చెప్తున్నారా లేదా, ఇవన్నీ మీకు అందరూ అన్ని విధాలా అన్ని చెప్పేస్తారని నేను చెప్పట్లేదు. ఎంతో కొంత మీ వర్క్ చేయండి. ఓకే, మీ వర్క్ చేసుకొని ఏ కాలేజ్లోకి వెళ్ళాలనేది మీరే సెలెక్ట్ చేసుకోండి, మంచిగా సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ ఒక బ్యాక్ సైడ్ మీరు కూడా ట్రై చేయండి, ఏ కాలేజ్కి వెళ్తే ఎలా ఉంటుందని చెప్పేసి. వెబ్సైట్స్ విజిట్ చేయండి, మంచి మంచి వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, అవి చూడండి. సో అవన్నీ చూసి ఒక మంచి కాలేజెస్ని సెలెక్ట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. జస్ట్ ర్యాండమ్గా పెట్టవద్దు అని నేను చెప్తున్నాను. ఓకే, నేను కూడా ట్రై చేస్తాను మంచి కాలేజెస్ చేయడానికి. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి ఇన్ఫోస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్, స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మార్క్స్. ఓకే, నేను చెప్పాను కదా, వన్స్ పాలిటెక్నిక్ జాయిన్ అయిపోతారు, ఏదో ఒక బ్రాంచ్ పెట్టుకుంటారు, మీకు వస్తుంది. అక్కడ ఏంటి అంటే మార్క్స్ కోసం తాపత్రయపడొద్దు. 10thలో 10/10 మీకు ఇప్పుడైతే మార్క్స్ 600, 590 వచ్చాయా, 550 వచ్చాయా, 450 వచ్చాయా అనేది పక్కన పెట్టండి. బట్ ఫ్రమ్ హియర్ మీరు చేసే ప్రయత్నం అంతా కూడా మార్క్స్ కన్నా స్కిల్స్ ఇంపార్టెంట్. స్కిల్స్ వల్ల ప్లేస్మెంట్ వస్తుంది. జస్ట్ అగ్రిగేట్ పర్సెంటేజ్ మీట్ అయితే సరిపోతుంది, కానీ 95% ఉండి స్కిల్ 0 ఉంటే ప్లేస్మెంట్లో సెలెక్ట్ చేయరు. అది గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్కి కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. పేరెంట్స్ మనం చెప్పిన మాటలు చక్కగా వింటారు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. మార్క్స్ ఓకే,
మంచిగా వర్కౌట్ చేయండి, మార్క్స్ వస్తే వెల్ అండ్ గుడ్. లేదు అనుకుంటే స్కిల్ని పక్కన పెట్టి మార్క్స్ మీద మాత్రం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయొద్దు. ఓకే, అది చెప్పాలనుకున్నా. మార్క్సే వద్దు అని నేను చెప్పట్లేదు. నా పాయింట్ ఏంటి అంటే స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మార్క్స్. అంటే స్కిల్ మీద కూడా వర్క్ చేయాలి. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత ఇంపార్టెంట్ అని చాలా మంది ఇప్పుడు అనుకుంటున్నారు. అదే ఈక్వల్ ప్రయారిటీ, అంతకన్నా ఎక్కువ ప్రయారిటీ. యా, దెన్ డోంట్ ఇగ్నోర్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్స్. నేను చెప్పాను కదా, మీరు పాలిటెక్నిక్లోనే ప్లేస్మెంట్ తెచ్చుకొని మంచి కంపెనీలోని సెటిల్ అవుదాము అనుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. లేదా మీరు బీటెక్ వెళ్ళిన తర్వాత మీరు మంచి ప్లేస్మెంట్స్ తెచ్చుకుందాం అంటే ఇంకొంచెం టైం దొరుకుతుంది మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. బట్ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పాలిటెక్నిక్లోనే మీరు ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవి ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే స్టేజ్ ఫియర్ లేకుండా మీరు మాట్లాడడం, బోర్డు మీదకి వెళ్ళి ఎప్పుడైనా ఏమైనా చెప్పాలి, డెమోస్ ఇవ్వాలి అంటే వెళ్ళడం, ప్రాజెక్ట్స్ అప్పుడు కూడా మీరు ముందుకు వెళ్ళి మీరు ఏ ప్రాజెక్ట్స్ చేశారనేది ప్రెజెంటేషన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. పాలిటెక్నిక్లో మీరు చెయ్యండి. ఈ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అప్పుడే నేర్చుకోండి. బేసిక్గా స్టార్ట్ చేయండి. ఎవరేమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి భయపడకుండా మీరు తడబడుతున్నా కూడా ఇనీషియల్ డేస్లో తర్వాత అనేది మంచి పర్ఫెక్ట్గా అట్లీస్ట్ బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. కాబట్టి సో చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్మెంట్ డ్రైవ్స్. అప్పుడు ప్లేస్మెంట్లో మీరు సెలెక్ట్ అయ్యి కంపెనీకి వెళ్ళాలంటే వాళ్ళు మినిమం మంచి స్కిల్స్తో పాటు బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి కమ్యూనికేషన్స్ మీద ఉంటాయి వాళ్ళకి. కాబట్టి అవి కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోకస్ ఆన్ ఈసెట్ ఫ్రమ్ బిగినింగ్. ఎలా అయితే మీరు 10th తర్వాత పాలిటెక్నిక్ కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి పాలిసెట్ ఎగ్జామ్ రాశారో, అలానే ఇఫ్ సపోజ్ మీరు ఇంజనీరింగే మీ డ్రీమ్, ఇంజనీరింగ్ మీరు చేయాలి అనుకున్నట్టయితే ఈసెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఈసెట్ అనేది మీరు క్రాక్ చేయాలి. ఈసెట్ క్రాక్ చేయాలి అంటే పాలిటెక్నిక్ 3 yearsలో మీరు ఏం చదువుకున్నారో అంతా కూడా మీకు ఈసెట్ ఎగ్జామ్లో అడుగుతాడు. సో అడుగుతాడు కాబట్టి స్టార్టింగ్ ఫ్రమ్ ది ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అవి ఈసెట్లో. సో అవి బాగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అందుకని ఈ పాయింట్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టెల్ ఆల్ దీస్ థింగ్స్, బట్ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఉపయోగపడతాయి, మీకు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను నేను. ఓకే, అండ్ అవాయిడ్ మేజర్ మిస్టేక్స్. అంటే అటెండెన్స్ అనేది చూసుకోండి. అటెండెన్స్ లేకపోతే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అండ్ ల్యాబ్స్కి ప్రాపర్గా అటెండ్ అవ్వండి. పాలిటెక్నిక్ అనేది టెక్నికల్ ఎడ్యుకేషన్, ల్యాబ్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సెమిస్టర్కి 5 subjects 6 subjects ఉంటే 3 to 4 ల్యాబ్స్ కూడా ఉంటాయి. ల్యాబ్స్కి అటెండ్ అవ్వడం, ల్యాబ్స్ బాగా చేయడం, ల్యాబ్స్ అనుకున్నట్టుగా చేస్తే కనుక మీకు మంచి స్కిల్ అనేది వస్తుంది. థియరీ క్లాసెస్ బోర్డు మీద వింటున్నప్పుడు కన్నా ప్రాక్టికల్గా మీరు ల్యాబ్స్లో చేస్తే చాలా చాలా మంచిగా మీకు వర్కౌట్ అవుతుంది, అర్థం అవుతుంది కూడా. సో అందుకే ఈ మిస్టేక్స్ అనేవి చేయొద్దు. ఓకే, నేను నితిన్ కొల్లూరు, యూట్యూబ్లో పాలిటెక్నిక్ మీద రిలేటెడ్ చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు ఇంకా అదర్ వీడియోస్ ఎలాంటివి కావాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను అన్ని వీడియోస్ కూడా చేస్తాను. యువర్ ఫ్రెండ్లీ గైడ్. థ్యాంక్ యూ.